హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. ముందు ముందు మరిన్ని వివరాలు మీకు అందిస్తాం. తెలంగాణలో భారీగా పెరిగున్నాయి ఇంజినీరింగ్ కాలేజ్ ఫీజులు. అది ఎవ్రీ 3 ఇయర్స్‌కోసారి ఇట్లా ఫీజ్ రివైజ్ చేస్తారు. అంటే కాలేజ్ వాళ్ళ ఎక్స్‌పెండిచర్స్ ఏమేమి పెడుతున్నాము, ఎంత ఖర్చొస్తుందని చెప్పేసి ఏఎఫ్ఆర్‌సీ ఉంటుంది. ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ ఉంటుంది. వాళ్ళ ఎక్స్‌పెండిచర్ పెడతారు. వాళ్ళు ఆ ఎక్స్‌పెండిచర్ ఇన్న తర్వాత దీన్ని గవర్నమెంట్‌కి సిఫార్సు మాత్రమే చేస్తారు. ఖచ్చితంగా అమలు చేయమని మాత్రం చెప్పరు. గవర్నమెంట్ కూడా వాళ్ళ యొక్క ఫీజిబిలిటీ బట్టి అంటే ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ సిఫార్సు చేసిన ఫీజు ఏదైతే ఉందో దాంట్లోంచి ఎంతో కొంత తగ్గియటం గానీ, యాజ్ టీజ్‌గా ఆమోదించడం జరుగుతుంది. 99% అది యాక్సెప్ట్ చేయరు. ఎంతో కొంత తగ్గుతుంది. ఎవరైనా నచ్చని వాళ్ళు హైకోర్ట్‌కెళ్ళడం రివాజ్‌గా జరుగుతుంది. ఈ సంవత్సరానికి హైయెస్ట్ ఫీజు 2,23,000 సీబీఐటీ కేటాయించారు. అట్లా 4 కాలేజ్ 2,00,000 ఉంది.